పూలన్నీ తెంపి మంచిగా మా అక్క కళ్ళిస్తాము జడలో పెట్టుకుంటుందేమో చీపిచ్చే పూలు అంటే మా అక్కకి పానము అంటే నాకు తెలివి ఉండా అది నువ్వు జడేసుకున్నావు సిగేసుకున్నావే కళ్ళు పోయినాయి మరి అవి పెట్టుకునేవి ఏంటి అవి అయ్యా సరిపోతాయా ముత్తైద పూలు రా ముత్తైదా నెత్తి నిండా పూలు పెట్టుకుంటే సింగారు అసమైన ముత్తైదు వచ్చింది మొగడైతే వద్దు ముద్ద అయితే వద్దు ముత్తైదనట ముత్తైద పూలు ఆట సిగరెట్ పెట్టుకుంటుందంట ఇదే చీపురుగాట గట్టి కట్టలేవు లూజులు 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 చెప్పుతున్నాడు వాళ్ళకి ఉండరా బిడ్డ కొమరక్క ముచ్చారు దృష్టి అందరూ ఈ ఊరోళ్ళు ఆ ఊరోళ్ళు అందరూ బువ్వ వేసుకొని తయారుగా 8:30 కాగానే ఎప్పుడు వస్తుందా ముసలి పెట్టు ఎంగిల్ది మాట్లాడనీయడే తయారుగా కూర్చుంటారు బిడ్డ మీకోసమే మిమ్మల్ని నగిపోయే నీకే మీకు మంచి మంచి ముచ్చాట్లు చెప్పనీకేనే వస్తారా ఏం చేతి అల్లా పత్తితులు పెడుతుండా సాలు కొట్టిపోయిందంట రామచంద్రి కూలీలో నన్ను పిలుస్తాము అంట అని పొద్దుగాలు లేచి సాంపిసాలు కుట్టి తానం చేసి నేను చీగట్టు కుట్టి పూలు పెట్టి కుట్టి ఆయన ఇంకా తయారే కాదే ఆడే ఆయన నేను మోతానికి పోతున్నాను మనం పోతున్నాను కొత్త ఇంకోనేట పోతున్నాను తయారు కాలేదు అటు వాసనతో పెట్టుకొని చేసుకోకపోతే అమ్మ తానము సబ్బులు అంటే కొనుక్కొచ్చుకోవాలి వెంట పుణ్యానికి ఏం రాడు నేను 3 రూపాయల సబ్బు తెచ్చుకొని పెయ్యి అంతా రుద్దుకున్నా 3 నెలల 3 రూపాయల సబ్బు పెట్టుకోండి ఇంత ఉంటది కాదక్క 3 రూపాయల సబ్బు అరుద్దుకొని ఇచ్చినా లేకపోతే ఏమన్నా దొరికింది 3 రూపాయల సబ్బు ఎవడు అవుతున్నాని ఎవడెందుకు రుద్దుకుడరా ఏమో రాయిగా నేను మన సందులోకి వెళ్ళి వాడికి అట్లా వెళ్ళి రమేష్ గారి ఇంటికి వెళ్ళి వాడికి పోతుంటే ఆ తోర పడ్డది అలా బాత్రూమ్ కాడ ఉన్నది ఇట్లా చూస్తే ముక్కు పెట్టుకుంటే ఆసన అంటే ఆసన ఉన్నది కరోనా తగిలినోడు ఎవడ రుద్దుకొని చేసి ఉంటాడు అమ్మో నీ ఇంట్లో మనవయ్యరా రేవా పోయ్యా ఇప్పుడు కిందిగేరుకో మీనిగేరు తానికి అసలే పోకు ఆ బిడ్డలు కలువమంటానంటే వంగి మరాజుగా చెట్టును పట్టుకొని ఊగులాడుతుంటాయి అవి ఇరువకు కిందిగేరుకోయి రామరామను సుఖరామను పోసామను ఎల్లామను అట్లా వెళ్ళి వాడు అట్లా గొలకేరికి వెళ్ళి అట్లా వెళ్ళి ఇటు వెళ్ళి తిరుగుకుంటా అందరిని పిలుచుకొని పద్మామ ఎందుకయ్యా పద్మామ పంగటించుకో పనికే అవునక్క చేను నీదా నాదే నాది నా జీతగాడు లేవాలి పొద్దుగా లేచి గంట కొట్టినట్టు గుళ్ళే గంట కొట్టినట్టు కొట్టి పోయి కూలీలను పిలుచుకొని పోయి దూరకాలు చేయాలి అమ్మా మన ముఖం చెల్లదు బయటకు పోయి కూలీలను పిలిస్తే చేతులు ముఖం మీద కూడా పోయారు ఏం పోస్తారా కొట్టి కొట్టి నా చేతులు పోతాయి నిన్ను జీతం ఇచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకుందాక నేను పోయి కూలీలను పిలిచి నా ఇజ్జత్ ఏం పోదా నేను సావుకారి అమ్మను ఇట్ ఈస్ క్లియర్ పట్టేలా అమ్మను ఆయన అక్క ఒకసారి మళ్ళీ నిజం చెప్పు వాళ్ళకు జనాలకు ఎందుకురా కూలి సరిగేమని ఎవరు రారే సౌతి ఒరే బుర్ర తక్కువ ఎదవా కూలి సరిగి ఏందే 15 ఎకరాల భూమి తుంతుండా వ్యవసాయం చేస్తుండా అమ్ముకుంటుండా ఇవన్నీ చేస్తుండా అడవైన సౌతివి మందిరేకల మీద చేసుకుంటున్నావు మందిరేకల 100 ఇచ్చేటోనికి 10 రూపాయలు ఇస్తావు 10 రూపాయలు ఇస్తే నా దానికి ఎందుకు వస్తారు గిరికలు గిరికలు కట్ట అందరు కట్ట ఉన్నోడు కట్టడానికి ఆడ పోయిండు పోతే నేను ఈ ఊరు ఆ ఊరు ఏం పోను గిరికల బండి మీదనే పోయిండు ఆయన పోని గిరికల బండి నీకు యథార్థం అవుతుంది నీ యథార్థంలో మనం పోయ్యా ఆడుంటే యథార్థం ముక్కులం మనం పోయ్యా ముక్కు చూడు ముక్కుల పీనికెళ్ళా పో పోయి కూలను విలుపు ఆడుంటే యథార్థం కలువ ఆపిస్తా పో చెప్పినట్టు మన పోయ్యా ఏమా నేనేమో తప్పు మాట్లాడుతున్నా అన్నానమ్మా సౌతి మంచి మాట్లాడు శిబిరి తిరుగుతుంది ఇరిగిరి పో చూసినావమ్మా మరి మా అక్కకి శాత కాదు ముసలిది అయింది నన్ను ఏడ కింద పడుతుందో ఆకేరు ఈకేరు ఎందుకు తిరుగుతుంది నేను పోయి పిలుచుకుంటాను విలువాలేగా నేను కూడా పోతానేమో అక్కడ పోయి 2-3 నన్ను పిలుస్తా ఈ బాడక ఆడ పిలుస్తాడు మళ్ళీ పిల్లలంతా కూర్చుంటాడు ఆడ పోయి ఏమంతా ముచ్చట పెట్టుకుని కూర్చుంటాడు పోనాను పోతా అక్కడ ఎక్కడ ఉండరో పోయినరో ఉండరు ఈ కూలీలు ఎంత దొరుకుతలేరు ఏం చేస్తలేరు యాదమ్మ ఈడు నావరా ఓ అమ్మ ఇంటికి కోతి కూలికి వస్తావేమా అని కొమరాక తానికి ఇత్తులు పెట్ట నీకే వస్తావా ఎందుకమ్మా అది చేసే పని అట్లుంటుందేమో అదేమో పిలువు అంటే ఆ సంస్థలో వచ్చింది నాకు అక్క కొద్దిగా బాగా చెట్లులకు కలిసి కానీ ఇద్దరం పోతే చెట్లులకు ఇంకా అని చెప్తారమ్మా దీని కొరకు వచ్చి ఉన్నాడు చెంప పట్టుకొని ఇంకా ముసలిగా అయ్యింది ఇంకేం అనుమానం అమ్మ అప్పుడు అంటే సత్యాన్ని ఉంచుకొని ఉండే అయిందా బాగా అయిందా ఇప్పుడు తారు ఆయన నాకైతే అనేది ఆరిపోయింటి మీ చిన్నాక ఇంత గీత కూరిచి రాపరా అంటుండే ఇంకా పోయి కట్కింటికి పోయి 1/2 కిలో కూర కొట్టుకొచ్చుకుపోయి దానికి ఇచ్చేస్తుంటే పెట్టిందా నాకు పెట్టేది మరి నాకు పెట్టపోయేదా మరి నువ్వు ఏమైనా పెడతావమ్మా నేనేం పెట్టాను అక్క కొత్త మామిడికాయ తక్కువ పెట్టిన వాడికి గీత పెట్టరా అది పెడతా తీసుకోపో పెట్టవమ్మా నువ్వు బాగున్నాడా లేడా బాగా పొద్దుగాల చెట్లు కలిసి మళ్ళీ ఏమన్నా పోతివి ఏ సత్యామనుంటే దాని గురించి అని చెప్తుంది కానీ మస్తు పెట్టింది బాగా
కానీ మా సత్యక్క కూడా మంచిగా చూసుకుంది కూడా బతికినావు కదా బాగా నేను అడమా ఇంకేం చేతు బావ ఏదట అది కొనవా అంటుండే చేనుకాడికి తిని బుడ్డలు పెడుతుండే అరే అక్కకి ఇచ్చిన అక్క కాటుండే ఇంకా కూరగాయలు బెండకాయలు వంకాయలు అన్ని తీసుకుపోతుంటే ఇంకా దానికి ఇచ్చేది నేను ఇంత తీసుకున్నాను. మరి నీకు లాభం ఆమెకు కదా ఇద్దరికి లాభం బాగా ఇద్దరు తింటుంది సిగ్గారా అంటాను సిగ్గులేంతాను ఎక్కడైనా ఊకా అమ్మా నీ నోట పెట్టగానే ఊకునాలని మొన్ననే చూసిన సమితి నువ్వు బోరింగ్ కాడ పోతారేమ్మా దీంతోనే దాన్ని ఎందుకు పెట్టుకున్నావే వేసింది మొగడు కూడా తేడా వేసింది. నేను చేస్తూనే ఉన్నా ఊరు అందరూ తెలుసు నేనంత పత్తివాతను అనేది. అవునమ్మా నా గురించి అందరూ తెలుసు. ఎవరమ్మా ఎవరమ్మా నువ్వేం కట్టడం శివుడు తీసుకుని పడతావు నన్ను శివుడు మొక్కం దానా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఒకసారి అర్థం చూసుకున్నా నీ మొఖం సమితి అదెలా ఉంటుంది సార్? అందుకనే నీ తానికి వస్తలేను ఇంత మన అక్క ఇంత మాడికాయ తొక్కు పెట్టిపోతా అక్కడ బావా ఇదే పంచాది నువ్వు ముసల్తానానికి కుసుమ కూడా అలా అన్నట్టు ఇప్పుడు మారిపోయాను. నేను పోతున్నా అయ్యా కూడలు అమ్మో కుండలు కూడలు పెట్టింది తినేటోడే లేడు డెయ్య పెడితే మా అక్క పెడతా అది పాస్ ఉన్నది. ఇప్పుడు కూలీళ్ళు కూర వేసుకోకుండా వస్తారు ఇంత కారం ఏదా శనికి వాయమ్మ నీకేం చెప్పింది అమ్మా కొమ్మరక్కకు చెప్పు నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకోవాలి ఆమె కూర కూడా పెడతా అది ఇంత కూర లేకుండా అన్నం కట్టుకొచ్చుకుంటాం మరి ఏమేస్తారు పెట్టే పిల్లనే కానీ ఎటకాలం వచ్చింది అక్క మరి మమ్మల్ని కారం అడుగుతున్నావు నువ్వు పెట్టేటోళ్ళు నీ నాన్న కాకి మొక్కం దానా నువ్వెందుకు మొక్క మొత్తుకుంటున్నావు నువ్వు పెద్ద బస్తి దానవే గాయకని అడిగిన సరుపక్క వీళ్ళందరితో వెనక ఈ సంవత్సరం నాతో పడతాయి ఊరంతా నాతోనే పడతాయి. ఈ ఊరికి నేను అల్లు నా ఇంట్లో వచ్చిన సంవత్సరాలు మీకు ఈ సంవత్సరం నేను ఇది అవుతున్నా అక్క నువ్వు పెడతావా పెట్టవా ఇంకా నా కొడుకు నా ఆఫీస్లో పెట్టు పెట్టక్క బా పోతున్నా రేపు చెట్లలో కలుసుకుందాం. రాత్రి తెల్లారు చేయాలి బర్రకాడ పెండ తీయాలి పాలు పూయాలి అదేమో గడికేది అన్నాడు అంతది పొద్దెక్కిందేరా కూలీల సరితో వచ్చి ఇత్తులు పెట్టాలి చూడు మళ్ళా మోపు గడ్డి కోయాలన్నట దీని ఇంట్లో మనం ఏడవ తాగిందో ఏడిపోతున్నావు తాగా అమ్మా ఏం చేస్తాము అది ఇంకొస్తలేదు దానికి పూలు సోకు మా నెత్తి సోకు బట్ట సోకు ఉండదు. వాయమ్మ ఆ సంతికి లేని ఆశీర్వాదం అమ్మా అది మొగడు ఉంటే రోజుకు 3 చీరలు కట్టు ఇప్పుడు ఆమె పూని సోయమ్మో వెనకటి సినిమాలో ఆమె ఉంటుంది చూడు జయమాలిని అట్లా వస్తుంది ఆమె సూర్యకాంత్ ఆమె తక్కువ దేవికి ఎక్కువ. ఓ పెంటయ్యా అక్క యాడు నువ్వే యాడుండే కనబడతలేదా నీ ఇంట్లో మనవే కానీ అట్లా నువ్వు బర్రెదేవుడు అక్క పోతు ఎంతసేపు మానేమా నీవు మస్తు సేపు అమ్మ పోయి నీ సోకు ఏం మస్తు సేపు ఆడోళ్ళ సరితం కూడా వేసుకొని పండుకున్నా అమ్మా పెట్టి పాడుకోవటం పండుకుంటారు తయారయ్యొచ్చు వచ్చినావు పెళ్లికి పిల్లలేక మంచి పెడితే ఆయన ఏం పెడుతున్నావు ఎత్తులు కిందటి మీద ఎవరి దానికి వచ్చిన దీని కూలి వచ్చినాము ప్రాణాయం వచ్చినాయం పెట్టాలి వచ్చినా పెట్టాలి అంట మానేమా వంగిది పెడతారా లేచిలో పడితే నీ సంతానం మా క్యాస్ట్ వస్తుంది మీకు 2 చీసల కళ్ళు అడిగినప్పుడు కూడా తాగి ఆచకొస్తున్నది అక్క వద్దంట అని చెప్పాలి. మంచం వేసుకొని పనుకున్నారా లేవనా నిలబడమని చెప్తున్నావు నువ్వు వచ్చి పెట్టడానికి వస్తాయి ఇతులు నీకన్నా ఆపించ కద్దుండాలి ఏమో సిగ్గుండాలంట తల్లి అయితే యారికో వెనకేసుకొని పోతారా ముద్ద పెడుతున్నావు మరి పొద్దు మీకు అయితే తల్లి మీ సరి తక్కువ కావాలి మరి అవును ఎట్లా వెళ్తుంది ఆమె పొట్టకు ఎట్లా బతుకుతుంది బతుకుడు పెట్టాయి పెట్టు అక్క నువ్వు ఇంతకు పని చేయడానికి వచ్చినావా లేకుంటే పంచాయతీ పెట్టుకోనికి వచ్చినావా? పని చేయనికి అంటే చెప్పురా నువ్వన్నా చెప్పురా మాకు ఇది మామూలేరా నాకు తెలియదు అక్క ఏం చెప్పాలంటే ఈడాట ఏంది బావని బావా నా మొగడా ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉంది మరి చేసుకో ఏమైతే పోయినాడు పోతే ఉన్నోడే శాతం రిస్క్ ఏమో రాజా బాగుంది ఏంద్రా
ఏ కొడుకా అంటవా 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 వాన కొట్టకేమ్మా అక్కడ ఊకే కిందేస్తే మానేమ్మా ఇక అడ్డమైన సమితి అమ్మ ఏడవైనా ఇట్లా లేదమ్మా కంపలేక వచ్చేసాక మనకేం పడదు లేవు అక్కడ అయిపో అయ్యా కొట్టు అందరు తీసుకొని వచ్చి మంతనేగా పెట్టినట్టు వచ్చిండు ఇడు ఉన్న 10 ఎకరాల కంట అని ఇద్దరం పెట్టేసాను కాదు మరి ఇద్దరం పెట్టేసాను కాదు పత్తి ఆ పొల పేరు ఏం పేరే ఓ మర్చిపోయి పిల్ల చెప్పే సువర్ణ మంచిగా ముచ్చటకు ముడి పెడతావు అమ్మ జోలికి జోలే కడతావు పోయి పెట్టుకో అవుతా పోరు పెడతాడు పోర్రి అమ్మ తిడుతుంది పోర్రి అక్కడ పోర్రి దీని వేషంలో మనమే కానీ నా వేషంగా నీ వేషం కట్టడానికి ఆడదాయి మేము వచ్చి సాయం పెడితే చేస్తావు మానేమ్మ నువ్వు తయారు కానట్టే తానాలు చేయనట్టే టింగురంగా నన్ను చూడు నాన్న 3 చూడు మొగడు అంటే పొద్దు 3 సార్లు తానాలు చేస్తావు అక్క పాత్ర పెట్టి లచ్చి జాతర పోయిందట అవును పోయింది మొన్ననే పోయింది అలా దుబాయ్కి అంత మాత్రం పక్కన వచ్చి పడతావురా సీదా మిత్తులు జైలు వేసుకొని మీ నాయన తాగి తీసుకొని పోతావా దవడకే గుత్త కొడుకని అనుకుంటున్నా తీసుకొని పిల్ల పేరు ఏం పేరే యాదిగా అనిపించే ఏం పేరు సునీత బిడ్డ నీకు వస్తా నిత్తులు పెట్టింది అది అయ్యో రాకపోతే నేర్పాలి నేర్పాలి మీ ఇంట్లో నేర్పుకోవాలి మీ చీరల కాడ నేర్పుకొని తెచ్చి కూలికి తీసుకొని రావాలి నాకు ఉయ్యగా కూలి కాడికి తీసుకొని వచ్చి నేర్పుతారు గిరొచ్చుకో నేర్పుతారా పని వాళ్ళ అమ్మ పోస్తుంది ఎవరికి వస్తుంది నీకు నాకెందుకు వస్తారా నీకు వస్తుంది ఏనాడుకోలే బాకి సమితి నీకు సంతికి తనవాడే పనవాడు తొక్తా చూసిన ఆడితే నువ్వు ఎగవాడకంటావు ఇక ఆ మక్కల మన్నువయ్యా మక్కలు వేస్తే మంచిగా వంతుండేరా మక్కలు వద్దంట పైసలు రావంట గవర్నమెంట్ వాళ్ళు మక్కలు వేస్తే పైసలు వేస్తలేరంట అని వీటిని ఆపి కూసుట్టి ఆ భూమిలో ఇంకేం వేస్తే వంతయ్యరా మరి ఇంకేమేస్తాం పత్తి అన్న పెడదాము కందులు అన్నీ ఎవడు తీయాలని కోడాళ్ళు ఉండరా కొడుకులు ఉండరా ఎవడొచ్చి తీస్తాడు ఎవడొంగి తీస్తాడు ఏ కూర ఏం చేస్తావు ఏ పురుగుల మందు కొడతావు ఎవడి ఇది చేస్తావు శాతానం ఎక్కువ చేసుకోవద్దు శాతానం ఎక్కువ చేసుకోవద్దని ఉన్న భూమి అంత బిడి పెట్టుకుందా బెండకాయలు వేసుకోవాలి బెండకాయలు ఎత్తుకోవాలి తెంపమంటే ఏళ్ళు లొల్లెళ్ళు వస్తున్నాయి అక్క అంటావు వస్తున్నావు పండుగ పెడుతున్నావు ఊపుతున్నావు కొట్టరా కొట్టరా దంతరా తను వీకుతావు అట్లా పెట్టకేమ్మా నీవు ఊకే చేస్తున్నావు అన్ని నిజంగా పైసలు ఇచ్చినట్టే చేస్తున్నారు గవర్నమెంట్ మళ్ళా నువ్వు మక్కలు వేస్తున్నావు ఆడేసిన అన్నాడు మరి ఏం పెడుతున్నావు పత్తి నీ భూమిలో అంతది ఏమనేమో నా భూమిలో అయితే ఎన్నడు పత్తి వండది నా పంగ వండది ఒకటే ఆ మొక్కలు వేస్తేనే 4 రూపాయలు వస్తుంది అవి వద్దు అన్నప్పుడు సంది మొక్కం చిన్నగా అయింది ఏదో కూర్చున్నా గవర్నమెంట్ పైసలు అన్నీ వస్తాయి కదంట అని మరి పెడదామా అక్క నిన్న కర్ణసి నీకు బాగా ఫోన్ చేసిండే ఫోన్ చేసా కానీ జల్ తీసుకొని రమ్మన్నాడేమా యాడికి ఎంత అన్నాడు కూలీడు ఆడు 150 ఇస్తా అన్నాడు ఎవడు ఆడే 150 నడుస్తున్నదే మరి మనకు వంగి గ్యాస్ట్ వస్తుంది వంగి వెనకటి నీ తాను కూలి వేస్తే నిండా వీక్ ఇచ్చినట్టువి నువ్వు వీక్ ఇస్తావు అమ్మో కాంసాన్ పల్లి అందరికి ఎరక నువ్వెంత పూర్తి కూలి ఇస్తావా ఇవాళ కూలి చేస్తే 6 నెలలు తిరిగారు నీ తాడికి అయ్యో మరి లేకపోతే పుణ్యానికి ఎవరు రమ్మన్నారా కాదు సమితి మన బర్రు పాలు పిండి ఒట్టి పోసి వస్తున్నా హోటల్కు అంతేలే బీటోడు మన బావని కూలీలు వస్తే 150 అంటే 150 అమ్మా నువ్వు తూటు వాళ్ళు ఇచ్చినమ్మా వెనకటి జోలు ఎక్కి చెప్తావు ఎందుకో ఎరిపిల్ల లెక్క నీ చేత జటముట కాదే ఇక నేను చెప్తుండా ఆ యాది కాని పిల్లానికి అయితే 70 రూపాయలు ఇస్తా వాళ్ళ అత్త తిడుతుంది వద్దు అత్త తిడుతుంది అంట నామినేస్తారా అడమైన వాళ్ళందరూ వద్దు ఇవ్వాలి కరెక్ట్ ఇవ్వాలి వీకి చెప్తుండా ఆ యాది కాని పిల్లానికి మేక దోరుకొని వచ్చిన ఆవు నిండు ఎట్లా ఆయన కొమరాకం చేసుకున్నాట అని అంటున్నావు లేదేం లేదు మరి చేసుకోరాదు తడికి ఉండాలి మాట్లాడితే ఇప్పుడు కట్నం లేకుండా చేసుకుంటా లేరా ఏమకరయ్యా చిక్కుదాపినాడు నేనన్నా చేసుకుంటా చేసుకోపో పట్టు ఇతను పాటు పెట్టు పాటు పెట్టు మానేమ్మ సర్ది తెచ్చుకున్నారా అది కూడా నా మీడకేస్తారా తెచ్చుకున్నాం అమ్మా కళ్ళు 3 సీసాలు ఎవరు చెప్పిండు కళ్ళు 3 సీసాలు అంట రోజు అందరు ఇస్తున్నారు మానేమ్మ ఇక పెంటిగాడని పెట్టేస్తాడు నా మూడాన్ని పెట్టేస్తాడు కానీ అతను మూలకి వెళ్తాను రా నీ మూడ పెడతా నేనే పెడతా నేను ఒక ఉదాహరణ ఉన్నానమ్మా
అబ్బో పరుసల వద్ద పిల్లమ్మ 16 ఏళ్ళు నిండేయి 17 పడుతుంది ఎవడన్నా వచ్చి ఎత్తుకొని పోతే సిగ్గుండాలి రోడ్డు మీదకి వెళ్ళి అంతమంది పోతున్నారు చూడు చూసిన ఏమనుకుంటారు అందరు నిన్నే చూస్తున్నారు. నన్నేం చూసాడే నడియమ్మా అమ్మలో కై పెడదాము నువ్వు ఇడికా పెట్టినారా నీ కారు మొత్తం రాబెంట రోడ్డు మీద పట్టాలి అందరు నన్ను చూస్తారు. ఏం చేత అక్క ఈయన పెట్టుకొని ఏం సంసారం చేస్తే గట్లే ఏగాలి వంతుకొచ్చినప్పుడు ఏగాలి. ఆడేమన్నా నా పుట్టలు పుట్టిండా లేక నా తల్లికి పుట్టిండా నువ్వు నేను ఇద్దరు సంవత్సరం మానేమ అక్కడ పోదాం జరా అప్పుడు పెడుతుండ్రా పెడతలేరు దాన్ని అడుగు పెట్టుండ్రి అరే వా మానేమ ఏమో రోగం వచ్చింది అంటే ఏం రోగం వచ్చింది ఊళ్ళకు ఏమో కర్ణ 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 అంట అని ఏం రోగము కర్ణ వచ్చింది అని మంది పానం తింటున్నారమ్మా. కర్రది వచ్చిందంట నీడు అంటాడు కర్ణ వచ్చిందంట నీవంటావు ఎర్రది వచ్చిందంట నేనంటాడు కర్ణ వస్తుంది ఎర్ర వస్తుంది కానీ బాగా వస్తలేడు ఎందుకే ఊడ్చుకొని పోయి మానేమ మొగడొద్దు అంటున్నావు నువ్వు మా మొగడొద్దంట అని పోతుండా అక్కడ వాడి కాదు మానేమ్మ ఈ రోగంలో మనవయ్యా ఎన్నడు నా పుట్టుకలో కూడా చూడలేదే రోగం గత్తలేవని అమ్మా. ఏం పని అమ్మా ఏం పని ఏం రోగమో అది అందరికి వస్తుంది నీకు ఎందుకు వస్తలేదే మనకు పైసలు వస్తాయి కదా వస్తాయి చెప్పు తీసుకుంటా అంత చూసినా నాకు రోగం రానట ఏం రావద్దు తల్లి మన దిక్కు రోగం రావద్దు. చదివిన బిడ్డ 12 పడ్డావా మరి ఇప్పుడు వచ్చిన రోగము పెద్దదా చిన్నదా చదువుకున్నదా అన్నవు నీకు బాగా తెలుసు ఇలా ఊర్లే ఉండవు ఇంటి పక్కల వాళ్ళకి వీళ్ళకి చెప్తుండవా లేక అదేం రోగం అంట అని అంటుండవా చెప్తున్నావా ఏం రోగం అంట అని చెప్తున్నావురా కరోనా వైరస్ ఏమొచ్చింది కరోనా కరోనా వచ్చిండు మన మాది కరోనా కూడా నీకు బుద్ధి వ్యాపారి కరా నువ్వు చదువుకున్నావా ఎంత చదివినవరా అమ్మో 13 చదివినా ఊళ్ళో చదువుకున్న పిల్లవు ఇంటి పక్కల వాళ్ళకి వీళ్ళకి ఇట్లోటి వాళ్ళు అందరికి చెప్తున్నావా మంచిగా మరి ఏమంటా అని చెప్తున్నా చెప్పురా ఇది కరోనా వైరస్ మూతులకు బట్టలు కట్టుకోవాలి మంచిగా కడుక్కోవాలి దగ్గర ఉండి మాట్లాడు కానీ అందరికి మరి ఊళ్ళో బిడ్డ అందరూ ఈ రోగం గురించి అందరికి తెలిసి ఉన్నదా లేక తెలియకుండా మాకేమొస్తుందేమ్మా మాకెందుకు వస్తుంది అనుకుంటున్నారు అంటే 50% అట్లా ఉంటారు 50% ఇట్లుంటారు అంటే కొంతమంది ఏమో ఏం లేదులే ఇక్కడ ఊర్లోకి వచ్చిందా అని కొంతమంది అనుకుంటారు కొంతమంది సిటీలోనే ఉందని అట్లా అనుకుంటారు. అవును బిడ్డ మా అంతెందుకు మాలోనే అమ్మ మొన్న అంటది కలుతుకున్నాం కాడ ఎక్కువ మంది ఉండరు ఏం తాగుదాం పోయా అంటే దాయమ్మ నా పాసలో కరోనా కాకునేది అది నాకు రాబోయి నాది అంట లేరా మరి పొద్దుస్తాను పని చేసి కలరాంది నిద్ర ఎట్లా వస్తుంది ఊకమ్మా అచ్చిపోతాం పానం కానీ ఎక్కువ నా కాళ్ళు తాగాలి ఒకసారి కష్టం చేస్తాం చెలకల పని చేసి తాగేటోళ్ళు అట్లా నువ్వు పని చేయకుండా 3 సీసాలు నువ్వు 3 సీసాలు గుర్తావు తెల్లగా తారాయి పెట్టుపాయమ్మా నీకైతే పర్యాపించదానివే మంచి పని చేస్తారా దాన్ని దొలక రావాలి ఆ పోరిని దొలక రావద్దు పసివీళ్ళని మానేమ్మ మొన్నటికి మొన్న మానేమ్మ బిడ్డ యారలు పెద్ద మంచి అయిందంటే ఊళ్ళకి వెళ్ళి సారే కట్టుకొని అది ఏంది ఆటో కట్టుకొని 20 మందిని దొరుకొని పోతున్నది. అవును పోయినా అంటాను ఎంతమంది చెప్తున్నాయమ్మా రోగం రాదా బిడ్డ దూరం ఉన్నాం పోయి ఏం దూరం ఉండవే ఆ దావత్ చేయకపోతే ఏముండదు ఏముండదు అంటే ఏడుస్తుంది నా బిడ్డ ఏడుస్తావంట అని చేస్తావు అందరు బిడ్డ ఒక్కరు కాదు ఇద్దరు కాదు పెళ్ళిళ్ళకు ఆగుతలేరు దావతులకు ఆగుతలేరు పుట్టినరోజులకు ఆగుతలేరు ఎవరిని ఇష్టం వచ్చినట్టు ఆడు దావతులు చేసుకుంటా తాగుకుంటా తినుకుంటా తిరుగుకుంటా ఎవడు గవర్నమెంట్ చెప్పినా వినకుండా ఎవరు చెప్పినా వినకుండా చేసుకుంటే రోగం వస్తే ఎవరికి ఇది అవుతుంది మనకే కష్టం మనకే తిప్పరు కదా వచ్చిన దావతలు ఆగపాయ అంటే ఆపుకోవాలి 50 మంది పోతే 20 మంది అన్న పోవాలి మానేమ్మా నీ ఆసొంటి అందరికి చెప్పు ఓ బిడ్డ చదువుకున్న దాను 10 మందికి చెప్పు పెంటిగాడు అంటే ఎవరికి చెప్పడు కానీ ఇగో చేతులు కడుక్కోవాలి దూరం ఉండాలి ఆ రోగంలో మన్ను పోయ్యా ఒక్కరికి వచ్చిందంటే ఊరందరిని అంటి పెడుతుంది ఊరందరిని అంటి పెడుతుంది ఇక మనోళ్ళు ఏమో ఒకబాడు కావంటాడు కోటరు గుత్తి అదే పోతుంది రాబోయినాదా ఓడేమో నేను రోజు ఎండకే ఉంటున్నా మేకల కాడ నాకెందుకు వస్తుంది అయ్యా అంటాను ఓడంటాడు ఓడేమో ఇప్పసారి అయితే రాదురా రామచంద్రి ఇప్పసారి రాదాం బా తడకోయా అంటారు మరి ఏం చేస్తాం మనం వంగవేటి గుద్దాలి ఏం జరుగుతుంది దొరుకుతారు మనను గుద్దిపోతారు అక్క పైలాంగ్ గుండుండ్రి మీరు ఎంత జాగ్రత్త పడితే అంత బాగుపడతారు బిడ్డ బతుకుంటే బచ్చల కూర అనేది తినొచ్చు బస్ స్టాండ్లో ఏమన్నా అమ్ముకొని అయినా బతకొచ్చు కూరగాయలు అమ్ముకొని బతకొచ్చు అడక తిని బతకొచ్చు సచ్చినాక ఏమవుతుంది
పిల్లనక తల్లి కరోనా వచ్చింది అంటే వేసుకపోయినప్పుడే పోతుండ్రు మళ్ళీ చూస్తలేరు చూస్తలేం ఏం సావులే ఏం కత్తారే యాన్న బతుకొచ్చాను కానీ మా పొలానికి అయితే కూలికి రాకుండ్రి కూలి ఇయ్యదు నాకు ఇయ్యదు ఏమేదంటే మానేమ ఇయ్యంటే గిన్నెలని చెప్తున్నా అందుకని ఉంటాయి 50 రూపాయలు పెడుతున్నావు ఇస్తా పట్టమ్మా మరి ఇస్తేనే ఉన్నమాట అంటే ఊళ్ళో ఉండనియవు నువ్వు వాడదానం కాదు మొగోడవు కాదు ఇంత పొరుగు పెరిగినావు నా పెళ్ళాన్ని అడుపు చెప్తుంది నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను ఎందుకురా ఎందుకు రాసిపుచ్చుకోవడం పసివిల్లు ఉండదు పక్కన నువ్వా అన్ని చూసే మాట్లాడుతున్నావు అన్ని చూసే మాట్లాడినా అసమైన పిల్లనట ఏదో పోసి ఇల్లాలి కిందట ఏం చేతు మానమ్మ ఇల్లు మన వెళ్ళి ఇట్నే ఉంటుందిరా జర గాడిదాకా ఇత్తలాన్న పెడతా పొద్దు పోతున్నది బర్ర గుంజలకైనాయి మేకలు ఆన్నే ఉండయి ఆయన గొర్రెని మరి ఇసుకపోయిండు ఆడ ఆలబెట్టిండు పోయి జర ఆ గడ్డాన కోసుకొని వచ్చి బావులకి వేసి అక్కడ గొర్రెది కనబోతా ఆడదాకా ఇత్తలాన్న పెడతారేం బిడ్డవాయమ్మా పైలాంగ్ ఉండుండ్రి స్టూడియో అని చూస్తూనే ఉండుండ్రి కొమరక్క ముచ్చట్లు చూస్తూనే ఉండుండ్రి ఏడ దొరకకపోతే యూట్యూబ్లోకి పోయి కొట్టుకొని చూడుకోండి ఏం చెప్తున్నా కానీ కొమరక్క చెప్పిన ముచ్చట్లు మాత్రం వినుండ్రి బిడ్డ రోగానికి దూరంగా ఉండుండ్రి మీరు మీ పిల్లలు మీ పెళ్ళం మీరే బాగుపడతారు మంది ఎవడో ఏం కాదు మీరే బాగుంటారు బాగుండుండ్రి ఇది చెప్పిన మాటలే వినురు కానీ చేసి శాస్త్రం మాత్రం చేయకూరి అమ్మ సంసారాలు 3 అవుతాయి సింగడి పడతావు అంటే మనవే అంతే ఉంటారా అంటే ఇట్లా మనవే అమ్మా ఇలా వెళ్ళి మనవే అని వెళ్ళి ఎప్పటికీ మీకు తెలిసిందే కదా బిడ్డ పైరా పని పైలాంగుంటారు నాకు తరచుడు పిల్లల మనవే నాకు తరచు పైరా పని బిడ్డ